చాలా మంది జేఎన్టీయూ స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు, ఇప్పుడు పీసీసీఎంఎం కి అప్లై చేస్తా ఉన్నారు. అయితే పీసీసీఎంఎం వచ్చిన తర్వాత ఓడిఏ అప్లై చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ పీసీతో పాటు సిఎంఎం కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచానండి. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు నాతో మాట్లాడంటే కాల్ ఫోర్దర్ కాల్ చేయండి. టెలిగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ ఈ వీడియో అయిపోయింది. టాపిక్ లో వెళితే ఏంటంటే పీసీ అంటేనేమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండి. అందులో మీ డీటెయిల్స్ ఉంటాయి. ఏ ఇయర్ లో పాస్డ్ అవుట్ అయ్యారు, అంటే ఏ మంత్ లో మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు, మీ ఫాదర్ పేరు, అవన్నీ ఉంటాయి దాంట్లో. ఇక ఓడి కూడా సేమ్ ఆల్మోస్ట్ పీసీఏ, కానీ మీకు ఏ సెమిస్టర్ ఆ సెమిస్టర్ ఇండివిజువల్ మెమోస్ ఇస్తారు కదా, వాటి మార్కులు మరి కొన్ని ఫెయిల్ అయినవి కూడా ఉంటాయి కదా, వాటికి కూడా ఇండివిజువల్ మెమోస్ ఇస్తారు కదా. మరి అవన్నీ చూపించాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఓన్లీ పాస్ అయిన సబ్జెక్ట్ వరకు ఏ సెమ్లు అయితే ఉన్నాయో ఆ సెమ్కి సెమ్ మొత్తం కూడా సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం లో రిప్రజెంట్ చేసి ఇస్తారనమాట. అంటే పీసీతో పాటు సిఎంఎం అనేది మీకు యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. సెపరేట్ గా అప్లై చేయాల్సిన పని అయితే లేదండి. సిఎంఎం అనేది మ్యాండేటరీగా ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి ఇవ్వాల్సిందే, ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి. ఓకేనా? సో పీసీ ఓడి వచ్చేసరికి మీ డీటెయిల్స్ రిప్రజెంట్ చేయడానికి, సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం వచ్చేసరికి మీ మార్క్స్ సెమిస్టర్ వైజ్ గా, సబ్జెక్ట్ వైజ్ గా, ల్యాబ్స్ ఇవన్నీ కూడా మీకు ఎన్ని వచ్చినాయి ఏంటి మీ పెర్ఫార్మెన్స్ గురించి రిప్రజెంట్ చేయడానికి. ఓవరాల్ గా ఇది.